దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. తెలంగాణలో మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని, యువతను నిరాశపరిచిందని ఆరోపించారు. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం దగ్గర నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి నివాళులర్పించిన సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ కేవలం 50,000 నియామకాలు మాత్రమే చేపట్టిందని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అన్నిలాగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఆ హామీ మర్చి యువతను మోసం చేసిందని విమర్శించారు. యువతలో ఆగ్రహం పెరుగుతుందని, ఈ పరిస్థితి కొనసాగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నేపాల్లో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చిన సంఘటన గుర్తు చేస్తూ, యువత శక్తిని తక్కువ అంచనా వేయవద్దని, తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని అన్నారు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎప్పుడూ మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. రాజగోపాల్ రెడ్డి రాజకీయ నేపథ్యం గమనిస్తే, ఆయన 2023 అక్టోబర్లో బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని, ఈ విషయాన్ని ఆయనతో పాటు పార్టీ నాయకులు బహిరంగంగా పలుమార్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రిమండలి విస్తరణలోనూ ఆయనకు అవకాశం రాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శల దాడిని మొదలుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్లు తానే సీఎం అని చేసిన వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది కాంగ్రెస్ పార్టీ అలా కుదరదు అని కౌంటర్ ఇచ్చారు. తన నియోజకవర్గం మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, పదవులు మీకే, పైసలు కూడా మీకేనా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు కనీసం 2 పదవులు ఇచ్చినా తప్పేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై కూడా రాజగోపాల్ రెడ్డి దృష్టి సారించారు. రైతులతో నిత్యం సమావేశమై వారికి అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. ఈ కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేస్తారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. పార్టీలో ఆయన అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. నిరుద్యోగులు, యువత, రైతుల అసంతృప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రాజగోపాల్ రెడ్డి తదుపరి రాజకీయ నడవడిక ఎలా ఉంటుందనేది రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.